ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బంగారు మైసమ్మ లైన్లో జరిగినటువంటి ఘటన, ఒక పెంపుడు కుక్క కారణంగా ఇరు కుటుంబాల మధ్య నెలకొన్నటువంటి ఘర్షణ వాతావరణం, ఒక నిండు ప్రాణాలని ఇప్పుడు ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. బాధితుడు ప్రస్తుతం విషమమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆ ఇంటి దగ్గర మన ప్రస్తుతం ఉన్నాం. సో ఇది ఇల్లు అనమాట. ఇక్కడ నుంచే ఆయన బయటికి రాగానే డాగ్ని తీసుకొని అక్కడ కొంత ఒక 10 అడుగులు వేయగానే వాళ్ళు బయటికి రావడం ఆలస్యం 10 సెకండ్స్లో దాడి చేశారని కూడా చెప్తున్నారు. అటువైపు నుంచి నలుగురు, ఇటువైపు నుంచి ముగ్గురు ప్రీ ప్లాన్డ్గా ముందే ఇతని పైన దాడి చేయాలనేటువంటి ఒక ప్లాన్ ప్రకారమే వచ్చినట్టుగా తెలుస్తుందని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడదాం. అమ్మ, ఏమవుతారు ఆ దెబ్బ తగిలినటువంటి వ్యక్తి? ఏమవుతారు మీకు? నా కొడుకు. మీ కొడుక? ఎట్లమ్మా ఆ రోజు ఏం జరిగింది? సాయంత్రం ఎట్లా జరిగింది? నేను అక్కడ టిఫిన్ చేస్తున్నా 6:30, 7 అవుతుంది సాయంత్రం. అయితే ఆయన కుక్కని తీసుకొని వచ్చిండు ఇక్కడికి. వచ్చి దాన్ని టాయిలెట్ చేయించుకొని వచ్చి తిందామని వాళ్ళ భార్య పైన చూస్తుంది. మా పిల్లలు ఏమో బయటికి వెళ్ళిపోయారు, ఇద్దరు మనవలు. అయితే ఇట్లా వచ్చిండు, ఆడ ఒక టాయిలెట్ చేయించిండు. తిరిగి చూసేసరికి ముగ్గురు అటాక్ చేస్తున్నారు వాడిని. చేసి ఆ తర్వాత వాళ్ళని పిలుస్తాను అన్నట్టు, అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా ముగ్గురు వాళ్ళని పిలిచిండు. పిలవంగానే ఆయన కాళ్ళ మీద కొట్టేసాడు. నేను అంటాను నా కోడలు పైనుంచి, ఏంది ఇట్లా అంటాను ఈ పిల్ల అని నేను బయట కురికే చూసేసరికి పడిపోయి ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు. కొట్టగానే ఈ పిల్ల ఉరికిపోయి ఆపుల్ని అని ఆయన ఇద్దరు, నేను ఊరికిన ఆ పిల్ల ఊరికి. మీరు కూడా విజువల్స్లో కనిపించారు కదా, ఆపే ప్రయత్నం చేసినారు కదా. మీకు అమ్మ ఇగో ఇక్కడ కొట్టిండు, ఏళ్ళు మీరు కట్టేతోటి కొట్టంగానే ఇగో ఇక్కడ. అయితే ఇంకా కొట్టంగానే నా కోడలు మీద పడిపోయింది. లేకుంటే చంపేస్తున్నారు ఆయన, నా కొడుకుని చంపాలనే ప్లాన్ తోటే ఉన్నారు వాళ్ళు. అయితే మీద పడంగానే ఆ పిల్లని ఇష్టం వచ్చినట్టు కొట్టినారు. సీకులు ఉన్నాయి వీటికి, కర్రలు, సెంటరింగ్ కర్రలే అవి. రోకల్ బండలు ఉన్నాయి, అది గ్రైనెట్ ఇట్లా పాలిష్ చేసే రాళ్ళు, ఇటుక రాళ్ళు. వాళ్ళ ఇష్టం ఏది దొరికితే గదే. అక్కడి నుంచే పట్టుకొచ్చిండ్రు, అన్ని పోలీసులు అన్నీ పట్టుకపోయినరు. అక్కడి నుంచే పట్టుకొచ్చిండ్రు. ఈ ఆడపిల్ల మీద పడ్డదాన్ని కూడా చూడరా నాయన, ఇంత పాపమా, ఇంత పాపకాలమా. ఇష్టం వచ్చినట్టు కొట్టి ఆ పక్క ఆమె ఆయనతో వాళ్ళిద్దరిని లేవట్టుకపోయి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకుంటే గేటు కూడా వీకుతారు వాళ్ళు. చంపాలని, తీసుకుపోతామని చంపాలని గేటు కూడా వీకంగానే లోపలికి వెళ్ళి 2 గొల్లాలు పెట్టింది. మా అబ్బాయి ఈడి కురికొచ్చిండు. ఎంతకాలం నుంచి ఉంటారు అమ్మ మీరు ఇక్కడ? మేము 47 ఏళ్ళు అయితే. వాళ్ళు ఎంతకాలం? 5 సంవత్సరాలన్నర. అది వేరే వాళ్ళు అయితే కొనుక్కున్నారు, గొల్లోళ్ళు అయితే మాకెందుకునైనా అసలు వాళ్ళు ఎవరో మాకు తెలియదు కూడా, ముఖ పరిచయాలు కూడా లేవు. వాళ్ళు ఎవరో తెలియదు. పోతుంటారు వస్తుంటారు, రోడ్డు పంట ఎంతమంది జనాలు పోరు. నేను అంతే అనుకుంటా. నేను ఎవరింటికి పోను, నాకు కిరాయిలే చాలు. ఏమమ్మంటే ఏమమ్మ అనుకుంటాము, ఇంతవరకే ఉంటాం అంతే. ఇక ఇట్లా కూర్చుంటారు, వీళ్ళు రెంట్కున్నారు కూర్చుంటారు అంతే. ఏమమ్మా అంటారు అంతే. అట్లా ఇక ఆమె తీసుకుపోగానే ఆయనతో వాడు ఇటువరకు వచ్చారు. ఆ బుల్లి ఏం చేసింది, భయపడిపోయి లోపలికి కురికొచ్చింది. లోపలికి కురికి రాగానే దాన్ని అయితే కొట్టిరు. ఆయన ఎట్లా కొట్టారు, దాన్ని కూడా అట్లా కొట్టిరు. అట్లా బ్లడ్ మొత్తం. ఎవరు లేరు, వాళ్ళు బయటికి పోయారు కదా పిల్లలు. ఇదంతా బ్లడ్. చంపాలి. ఇదే పని వాళ్ళది. చంపాలి, వాడిని చంపేయాలి, కుక్కని చంపాలి. మరి ఏమి మూల కట్టుకొని పోతారు తండ్రి వాళ్ళు. ఎట్లుందంటే ఇప్పుడు పరిస్థితి? ఆమె మా బ్లూ అయితే 50-50 అని చెప్తున్నారు. డాగ్ మీ కొడుకు కూడా రాత్రి మాట్లాడలేదు, సర్జరీ అయిపోయింది, మాట్లాడలేదు. చూసినా వచ్చిన అంతే. ఇప్పుడు కొంచెం కోడలు మాట్లాడుతుంది. కోడలికి ఎక్కువ దాకినాయి. ఎట్లా కొట్టిండంటే అట్లా కొట్టిండు ఆయన. అసలు అది చూడరు, మన కన్ను సరిపోతలేవో చూస్తుంటే. అంతగానో కొట్టిండు. ఇంకా నేను చెప్పేది ఏమి లేదు. ఆడ జరిగింది కదా, విన్నావా? ఆడ జరిగింది కదా నాయన. వాళ్ళ విన మనం అబద్ధం చెప్పడానికి మన చుట్టాలు కాదు, మన బంధువులు కాదు. విన్నావా? మీరు ఏం న్యాయం చేస్తారో మీరే చేయండి తండ్రి. కానీ మేమైతే ఏం చెప్పదలుచుకోలేదు, ఏం చెప్పను. మీరు చూసారమ్మా ఆ రోజు గొడవ జరిగినప్పుడు? మీరు ఉన్నారా? మీరు చూసారా గొడవ జరిగినప్పుడు? ఉన్నారా మీరు? పైనుంచి వచ్చేటప్పటికి వాళ్ళు కొట్టేశారండి. ఆ పక్క ఇంట్లోకి తీసుకెళ్ళారు. ఎంతమంది వచ్చినారు మొత్తం కొట్టడానికి? ఉంటారండి, ఒక 5-6 ఉంటారు. సో అది మొత్తానికి వాళ్ళ మదర్ చెప్తుంది, దాడి జరిగినటువంటి కొడుకు వాళ్ళ మదర్. వాళ్ళిద్దరు పరిస్థితి కొంత విషమంగానే ఉంది, అదే బాధేస్తుందంటూ కూడా చెప్తున్నారు. డాగ్ పరిస్థితి ఎట్లుంది? అది కొద్దిగా క్రిటికల్ ఉందండి, లివర్ బల్జ్ అయిందని చెప్పారు. ఇప్పుడే అది నిన్న రాత్రి ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేశారు. డాక్టర్స్ అయితే 50-50 ఉందని చెప్తున్నారు. డాగ్ని ఎంతకాలం నుంచి పెంచుకుంటారు? మేము దాదాపు 18 months అయిందండి. 18 months నుంచి మా దగ్గర ఉంది. సో వాళ్ళంతా ఇష్టపడి పెంచిన ఒక ఫ్యామిలీ మెంబర్ అండి అది. సో వాళ్ళు డాగ్ అంటే మూగజీవిని కూడా విచక్షణ అంతా మీరు అర్థం చేసుకుంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ పీపుల్ అని.
సో వాళ్ళు ఎంత ఖర్చు, ఎందుకంటే ఒక అది ఇమాజినబుల్ అండి. సో దాని మీద కక్ష ఏందండి నాకు అర్థం కాదు, మూగజీవి మీద. ఒక్కసారి దాన్ని ఇంతవరకు ఇన్సిడెంట్ కూడా లేదు, కరిచిందని బార్కింగ్ చేసిందని. ఎవరైనా కూడా కుక్క అనేది వాసన చూస్తుందండి. ఇప్పుడు జనరల్గా మనం జిహెచ్ఎంసీ ఇతరత్ర ఏరియాలో కొన్ని చూస్తాం, కుక్కలు పిల్లల్ని కరిచినటువంటి ఘటనలు కానీ ఇళ్ళకి వెళ్ళి కరిచినట్టు ఘటనలు చూస్తాం. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా వ్యక్తులను ఇంత దారుణంగా దాడి చేయరు. ఇక్కడ కనీసం మీరు అక్కడ వెళ్ళిందని చెప్పేసి అంటున్నారు, ఆ మాత్రం దానికి ఇంత దాడి జరిగిందనేది చూడండి. హస్కీ డాగ్ అనేది ఫ్రెండ్లీ డాగ్ అంటారు. హస్కీ ఈజ్ నాట్ క్యానిబల్ డాగ్ సార్. హస్కీ డాగ్ అనేది ఫ్రెండ్లీ డాగ్, అది మనతో మంచిగా ఉంటుంది. దానికి చెయ్యి చూపించడం దాంతోనే బిహేవియర్ ఉంటుంది. ఇప్పుడు మన చెయ్యి ఇట్లా అంటే భయపడుతుంది, అది ఇట్లా అంటే భయపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు విజువల్స్లో కూడా చూస్తున్నాం, దాడి జరుగుతుంటే తను అది భయపడి పక్కకి వెళ్తున్నట్టే కనిపిస్తుంది. ఎదురు దాడి చేసి అక్కడ భయపడి వచ్చి అక్కడ దాచుకుందండి. ఇక్కడికి వెళ్ళి వచ్చి పెద్ద కొట్టడం అప్పుడే పడిపోయింది, జస్ట్ సెకండ్లో పడిపోయిందండి డాగ్. ఇప్పుడు 50-50 అంటుంది. మేము కూడా ఇప్పుడు మన బ్రూకా సపోర్ట్ తీసుకుంటున్నాము. అది కూడా క్రూయల్ యాక్ట్ కింద మనం వేద్దామని చూస్తున్నామండి. అది కూడా సో అది మొత్తానికి ఆ రోజు సాయంత్రం 7 గంటల పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటన ఇద్దరి ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. ఇప్పుడు చెప్తున్న ప్రకారం వాళ్ళ కోడలు ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందంటున్నారు. ఆ డాగ్ కూడా 50-50 ఛాన్సెస్ అంటున్నారు. ఇలాంటి ఘటన పట్ల అయితే తీవ్రంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధిత వ్యక్తి వాళ్ళ అన్న చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.